నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం గత కొంతకాలంగా నక్షత్రాల సిరీస్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 17వ నక్షత్రం. సరే, నక్షత్రం శని నక్షత్రం. తర్వాత ఈ నక్షత్రం ఏ రాశిలో పడుతుంది అంటే మనకి వృశ్చిక రాశిలో పడుతుంది. రాస్యాధిపతి కుజుడు. సరే, ఈ నక్షత్రానికి అధిదేవుడు ఎవరు అంటే మిత్రుడు అనేటువంటి దేవుడు. అంటే మనకున్నటువంటి ద్వాదశ ఆదిత్యులలో మిత్రాయ నమః అని చెప్తుంటాం కదా. ఆ మిత్రుడు అంటే సూర్య భగవానులో ఒక భగవానుడు, సూర్యదేవుడు అనే అర్థం. అంటే నక్షత్రానికేమో ఒకవైపు శని, మరొక వైపు ఏమో సూర్యుడు, వీరిద్దరు ఆధిపత్యం ఉంటుంది. ఇక తర్వాత ఇది మధ్యనాడి, దేవగణం. తర్వాత గుర్తు కనుక చూసినట్టయితే ఆడ లేడీ, ఇది మనకు కనిపెట్టేటువంటిది. ఇక రాశి యొక్క అంటే వృశ్చిక రాశి కాబట్టి వృశ్చికంలో గుర్తు ఏంటి అంటే తేలు. ఇవి మనకు వీటిని బట్టి మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకు నక్షత్ర లక్షణాలు అనేటువంటివి ఎలా ఉంటాయి. అట్లాగే ఈ నక్షత్రం దోషం అంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానీ ఎవరైనా ఏదైనా దోషం ఉంటుందా అంటే ఏ రకమైన దోషం అయితే ఉండదు. అలాగే బాలారిష్ట దోషాలు కూడా పెద్దగా ఏమీ ఉండవు ఈ నక్షత్రం వారికి. ఇక ఈ నక్షత్రంలో ఉండేటువంటి వారి యొక్క గుణగణాలు, లక్షణాలు కనుక చూసినట్టయితే వీరు చిన్నప్పటి నుండి ఏదో ఒక రకమైనటువంటి తపన, బాధ, అంటే పూర్తిగా సంతృప్తి జీవితం అయితే ఎప్పుడు ఉండదు. మేము ఏదో చేయాలనుకున్నాం, ఏదో చేయలేకపోయాము, ఇలాంటి అవైతే ఉంటాయి. అయితే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రకమైనటువంటి తేడాలు అయితే ఉంటాయి. ఏది ఏమన్నా సరే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా, అంటే ఏదైనా సరే స్వయం ప్రతిపత్తి మీద ఉండాలి అనేటువంటి భావన చాలా గట్టిగా ఉంటుంది. తర్వాత ఇది అంటే 8వ రాశి. మొత్తానికి కొంచెం సీక్రసీ చాలా ఎక్కువగా ఉంటుంది. సీక్రసీ అంటే వాళ్ళు ఏదైనా సరే చెప్పకూడదు అనుకుంటే ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా చెప్పరు. ఇది బాగా గట్టిగా మనం చెప్పొచ్చు ఈ నక్షత్రానికి ఉన్న లక్షణం. అయితే వీళ్ళు ఏదైనా ఉద్యోగంలో అంటే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి చూడండి, పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పర్సనల్ అసిస్టెంట్స్. అట్లాగే కొన్ని కంపెనీస్లో అంటే వాళ్ళ కంపెనీ గుట్టు బయటికి వెళ్ళకూడదు అంటే వీళ్ళు చక్కగా మేనేజింగ్ పొజిషన్లో ఉన్నట్టయితే ఇక ఆ కంపెనీ యొక్క రహస్యాలు కానీ ఏదైనా సరే, కంపెనీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ యొక్క రహస్యాలు బయటకు వెళ్లకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా నమ్మకంగా అనమాట. ఇంకెవ్వరు ఎటుకే పరిస్థితుల్లో సీక్రసీలు ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏది కూడా బయటకు వెళ్లకుండా బాగా సీక్రసీ మెయింటైన్ చేయగలుగుతారు ఈ రాశి వాళ్ళు అనమాట. ఇక ఏది ఏమన్నా సరే కానీ మొదటి నుండి కూడా ఏదో ఒక రకమైన లోపము, అంటే పాపం ఎక్కడికో వెళదాం అనుకుంటారు, పూర్తిగా అది ఫలించినట్టుగా ఉండదు. ఇంకా దాంపత్యానికి కనుక వచ్చినట్టయితే చక్కటి దాంపత్య ధర్మం, అంటే భర్తతో ఎట్టి పరిస్థితుల్లో అంటే చిన్న చిన్న గొడవ ఉన్నా ఏమున్నా సరే తిరిగి హాయిగా కలిసిపోయి సంపూర్ణంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. అంటే మనం చూస్తుంటాం చిన్నదానికి పెద్దదానికి విడిపోయే అంతటి అది ఉండదు. ఎంత గొడవైనా సరే మళ్ళీ సర్దుకొని మళ్ళీ కలిసిపోయి కలిసి ఉంటారు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే పిల్లల దగ్గరికి వచ్చేసరికి పూర్తి అంటే నేను చక్కగా పెంచగలుగుతాను, లేకపోతే పూర్తిగా నాకు అన్నీ తెలుసు, ఒక రకంగా చెప్పాలి అంటే సరి అయిన శిక్షణలోనే పెంచుతున్నాను అనేటువంటి భావనతో బాగా పెంచాలి అనేటువంటి ఒక స్థితి అయితే ఉంటుంది వీళ్ళకి. అంటే నా పిల్లలు బాగా ఉండాలి అనేటువంటిది మనసు నిండా ఉంటుంది. దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒకే ఏకైక లక్షణంలాగా ఉంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఇంకా పెరిగే వరకు అదొకటే టార్గెట్, ఇంకా అంతకు ఉండదు. అంటే ఒక పెంపకం. అట్లాగే ఏదైనా నిజం చెప్పాలంటే ఒక పని వాళ్ళు నిజంగా చెయ్యాలి అనుకుంటే ఏ పని అయినా సరే ఏకైక దీక్షతో మాత్రం చేయగలుగుతారు, ఒకటే దీక్షతో. కాకపోతే ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటి లక్షణం ఏంటి అంటే కొన్నిసార్లు వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు. ఇక్కడ ఏమైందంటే శని ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. దీంతో ఎలా ఉంటుంది అంటే
కొన్నిసార్లు సందిగ్ధమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. కానీ మనం అలా ఆ మాట చెప్తే ఈ నక్షత్రం వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అంటే మాకు తెలిసినంత ఇంకొకరికి తెలియదు అనేటువంటి భావన చాలా ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే చాలాసార్లు తప్పటడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ తప్పటడుగు వేయడం వల్ల, ఆ నిర్ణయాల వల్ల చాలా వరకు కొన్నిసార్లు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే చక్కటి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు మానేసేటువంటి పరిస్థితి, తర్వాత సవ్యంగా ఉండేటువంటి కుటుంబాలను కాస్త చిందరగా వందరగా, అంటే ఆ క్షణంలో అదే కరెక్టు అనుకోవడం అనమాట. దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు. ఈ విషయంలో మాత్రం ఈ నక్షత్రం వాళ్ళు బాగా ఆలోచించి ఆచితూచి, కొన్నిసార్లు ఏంటంటే నిజంగా మన నిర్ణయం కరెక్టేనా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళే లేకపోతే అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు అనే కాదు అనుభవజ్ఞుల సలహాలు అవి తీసుకోవాలి. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన చాలా ఉంటుంది. మేము ఏదైనా చేయగలుగుతాము అనేటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా రకాలైనటువంటి నష్టాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే గట్టి పట్టుదల ఉంటుంది. ఇంకొక మంచి లక్షణం ఏముంటుందంటే ఈ నక్షత్రం వాళ్ళకి, ఏదైనా పెద్ద కష్టం వచ్చింది, ఏదో రకంగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని, అంటే దాన్ని ఆ కష్టం నుండి బయటికి రావడం కోసం 10 మంది సహాయం అడుగుదామని కాదు, ఎలాగోలాగా మళ్ళీ ఆ కష్టం నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇంకా వీళ్ళు ఒప్పుకున్నటువంటిది ఏంటంటే ఎప్పుడు పైన ఉండాలి, అంటే మేము ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. అయితే ఇలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒడుదోడుకు వస్తే మళ్ళీ కిందకు వచ్చినాక మళ్ళీ అదే ఫీల్డ్లో ఉండి అలా చేయడం అంటే ఇష్టం ఉండదు. ఇంకొక ఫీల్డ్ అంటే ఎక్కడా కూడా సరిగ్గా ఉండాలి, అంటే ఈ ఒక స్టాండ్, ఒక పొజిషన్లో స్టాండ్ తీసుకుని ఇంకా ఇది కష్టమైన నష్టమైన దీన్ని తీసుకోవాలనేటువంటిది ఉంటుంది. ఇది రాలేదు కదా ఇంకా అంతే, ఇక్కడ అక్కర్లేదు, ఇంకొక ఆలోచన, ఇంకొక చోటు నుండి నేను పైకి ఎక్కాలి, ఇంకొక చోటు నుండి నేను పైకి రావాలి, ఇంకొక వ్యాపారం, ఇంకొక ఉద్యోగం, ఈ ఆలోచన మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. ఎవరైతే కొంత స్థిరంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది, అంటే మిగతా గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేవలం నక్షత్రం వరకే చెప్తున్నాం కాబట్టి వాటిల్లో ఉంటే మిగతా గ్రహాలను బట్టి కొంత ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉండేటువంటి పొజిషన్ బట్టి మనకు కొంత అంటే ఇలాంటి ఇబ్బంది అందరికీ రాకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఇలాంటిది ఉంటుంది. కాబట్టి మనకు మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటో కూడా చూసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. ఇక స్నేహం దగ్గరికి వస్తే కనుక చక్కగా ఎవరితోనైనా చాలా తొందరగా కలుపుకుపోగలుగుతారు, ఎవరితోనైనా. అంటే అప్పటి వరకు మనం ఒక చోటు ఉన్నాం, ఇక్కడ వీళ్ళు ఎవరైనా కలుస్తారా అనుకునే చోటు కూడా చాలా ఈజీగా వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. అది ఒక ఆఫీస్ అవ్వనివ్వండి, ఒక మనం ఉండేటువంటి స్థలం అవ్వనివ్వండి, లేదు ఒక పెళ్ళికి వెళ్ళాం, ఆ పెళ్ళిలో 10 నిమిషాల్లో 10 మందితో కలుపుకొని మాట్లాడగలిగేటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. ఇది చాలా గట్టిగా మనం చెప్పచ్చు. అయితే ఇందులో ఏంటంటే వీరు స్నేహం చేయాలనుకున్నప్పుడు చాలా ప్రేమగా ఆత్మీయంగా ఉంటారు. వీరికి నచ్చింది అంటే చాలా ఇష్టంగా ఉంటారు. నచ్చలేదనుకోండి ఇక వాళ్ళకి అంటే నిజంగా ఎదురు తప్పుందా లేదా అక్కర్లేదు, కేవలం ఎందుకంటే వీళ్ళకి అప్పటికే ఒకవైపు సూర్యుడు ఒకవైపు శని ఉండడం వల్ల కొన్నిసార్లు ఆలోచనలు నిజంగా సరైనవి ఉండవు. అయినప్పటికీ వాళ్ళకి అది నిజం అనిపిస్తే, అది కరెక్ట్ అనిపిస్తే ఏది ఏమైనా ఇంకా అదే అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చుక్కలు చూపెట్టడం అయితే గ్యారెంటీ, నచ్చకపోతే చుక్కలు చూపెట్టడం అనేటువంటిది ఈ జాతకస్తులకి చాలా, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు. ఇంకొకటి అంటే ఇది కూడా ఉన్నటువంటిది రాశి, వృశ్చిక రాశి గుర్తు మనం చెప్పుకున్నాం ఏంటి, తేలు అని. ఎట్లా అంటే తేలు ఏంటి కనపడకుండా చేస్తుంది కొన్ని పనులు, తేలు గుట్టినట్టు చేస్తున్నాం అంటుంటారు కదా. ఇదేంటంటే ఇంకా వాళ్ళు అనుకున్నది మనసులో ఉంటే అందరికీ కనపడేలాగా కాదు, కనపడకుండా టక్కుమని కాటేసినట్టుగా ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేయగలుగుతారనమాట. చూసే వాళ్ళందరికీ కూడా యువతల వాళ్ళదే తప్పు అనిపిస్తుంది. అంటే మనకు ఆ తేలు కనపడదు కదా, అలాగే ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేయాలో అది చేస్తారనమాట. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని అక్కడక్కడ, అంటే ఆ రాశిలో ఆ నక్షత్రం, ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ ఈ గుణాలు ఉన్నప్పటికీ నక్షత్రం ముఖ్యంగా అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఈ సూర్యుడు, శని ఈ ప్రభావం అన్నిటికీ మించి కొన్నిసార్లు కొట్లాడకు ముందు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే రాశ్యాధిపతి కూడా కుజుడు, కాబట్టి ఇది కూడా జరుగుతూ ఉంటుంటుంది అనమాట. వీటన్నిటి వల్ల ఎట్లా ఉంటుంది అంటే
మంచి లక్షణాలు ఏంటంటే నేను పైకి రావాలనేది మంచి లక్షణం. కొన్ని ఎవరికి తాను పనిచేస్తున్న చోట ఎక్కడ కూడా ఎవరికి ఆ కంపెనీ గురించి కానీ ఆ సంస్థ గురించి కానీ ఆ సీక్రెట్స్ చెప్పకపోవడము మంచిది. అలాగే తాను చెప్పకూడదంటే ఇంటి గుట్టు కూడా బయట ఎక్కడా పెట్టదు. కానీ చెప్పాలి అనుకుంటే తనకు ఎవరైనా నచ్చలేదనుకుంటే వాళ్ళ గుట్టంతా వీధిలో పెట్టేయడం అనేది చాలా ఎక్కువగా చేస్తుంటారు అనమాట. 10 నిమిషాల్లో అందరికీ చెప్పేస్తూ ఉంటారు. మంచి స్నేహగుణం ఉంటుంది. కానీ నచ్చిన వాళ్ళు కాకపోతే, అంటే ఆ నచ్చిన వాళ్ళు కాకపోవడానికి కూడా ఇక్కడ మరీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళని ఏదో తిట్టారా కొట్టారా కాదు, ఏంటో కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, వాళ్ళని చూసిన గడియానో లేకపోతే ఏదో ఒక చిన్న విషయం నచ్చదు కదా, ఇంకంతే లేదు. ఇంకా వాళ్ళతో పాటు పక్కన ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే ఉన్నారనుకోండి, అక్క చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఆమె ఏదో ఒక రకంగా కొన్ని రకాలుగా అందరితో నవ్వుతూ ఏదో ఉంటుంది బాగా. అక్కకి పేరు వచ్చిందనుకో చెల్లికి నచ్చదు, అన్నకి పేరు వచ్చిందనుకో చెల్లికి నచ్చదు, లేదు చెల్లికి పేరు వచ్చిందనుకో నచ్చదు అనమాట. అంటే మన వాళ్ళైనా సరే ఇలాగా, అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరినైనా తనకంటే గొప్పగా చేసి చూపెడతారు, చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇక ఇమ్మీడియట్గా వాళ్ళని, అంటే వాళ్ళు ఆ గొప్పగా అనుకున్న వాళ్ళ మీద శత్రుత్వం తిరిగి కూడా పెరిగిపోతుంది. ఆ శత్రుత్వం ఎక్కడి వరకు వెళ్తుందంటే ఏది చేసినా యాంటీ అనిపించవచ్చు, ఏది మాట్లాడినా అనిపించవచ్చు, వాళ్ళ మీద కసి పెట్టవచ్చు, వాళ్ళ మీద కోపం రావచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. దయచేసి ఈ లక్షణాలు కనుక మనం లేకుండా చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రాశి కింద చెప్పచ్చు. ఎందుకంటే అందరికీ స్నేహగుణం ఉంటుంది, అది ఉంటుంది. అయితే ఇది అందరూ అని చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఇందులో 2వ పాదం పుట్టిన వాళ్ళు బాగుంటుంది, 4వ పాదం బాగుంటుంది, 1, 2 పాదాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. కానీ మనం ఏంటంటే మిగతా మన జన్మజాతకంలో ఉన్నటువంటి మిగతా రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల యొక్క దృష్టిలు, స్థితి, యుతి, వీటన్నిటి బట్టి కూడా కొన్ని మార్పులు ఉంటాయి. ఎగ్జాక్ట్గా అని చెప్పలేము, కానీ నక్షత్ర లక్షణాలు మనకు ఒక 40% పక్కా మనలో కనిపిస్తాయి. కాబట్టి 40% జాతకం కింద చూసుకున్నట్టయితే ఈ నక్షత్ర జాతకంకి ఇలాగే ఉంటుంది. అయితే మాకు ఈ నక్షత్రం తెలియదండి, మరి ఏ నక్షత్రం అంటే మాకు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అది ఏవి లేవండి. మరి మనం ఎలా చూసుకోవాలంటే ఏం పర్వాలేదండి, మీకు పెట్టినటువంటి జన్మనామం అంటే మీరు పేరు పెట్టినప్పుడు పేరులో కనుక ఏదైనా మొదటి అక్షరాలు నా, నీ, నే, ను అనేటువంటి నా, నీ, నే, ను అనేటువంటి అక్షరాలు కనుక అక్షరాలతో పేర్లు వచ్చినట్టయితే నరసింహ, నారాయణ ఇలాంటి పేర్లు ఉంటాయి కదా, వీటన్నిటితో ఉన్న వాళ్ళందరూ కూడా మనం అనురాధ నక్షత్రంలో ఉన్నట్టే లెక్క. సో అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో చాలా వృద్ధి చెందాలనే ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న తప్పిదాలు చేయకపోతే చక్కగా ఉన్నతంలోకి వెళ్తారు. వాళ్ళ నిర్ణయాన్ని అందరూ వినాలి అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల సర్దుకొని ఉన్నట్టయితే చక్కటి భవిష్యత్తు ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇది నా పరిశీలన, నాకు పెద్దల నుండి వచ్చినటువంటి నక్షత్రాల లక్షణాల నుండి, అలాగే నేను చూసినటువంటి జాతకాల నుండి చెప్పినటువంటి వివరాలు. ఇందులో మీ నక్షత్రం కనుక ఒకవేళ అనురాధ నక్షత్రం అయితే ఎన్ని పాయింట్స్ ఇందులో కలిసి ఉన్నాయి అంటే ఎంతవరకు నేను చెప్పింది మొత్తం జాతకంలో దాదాపు 30-40% కలుస్తుంది అన్నాను. మరి ఆ 30-40%లో మీరు ఉన్నారా, లేదా ఇంకా తక్కువలో ఉన్నారా, ఎక్కువలో ఉన్నారా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మంచిది. నమస్కారం.